సిఐటి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు సిఐటి నాయకులు ఉన్నారు, మాట్లాడిద్దాం. వివోలు కూడా వచ్చిన పరిస్థితి తెలుసుకుంటాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐకేపీ వాళ్ళందరూ కూడా సిఐటి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగానే జిల్లా కలెక్టరేట్ ధర్నా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ ధర్నా ఎందు గురించి అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అభివృద్ధి చేసే దిశగా స్వయం ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేస్తాము, మహిళలందరినీ ఒక ఉన్నత స్థాయిలో నిలుపుదామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మరి ఇలా మహిళలకు మహిళా సంఘాలు ఏర్పాటు చేసి ఆ సంఘాలలో ముఖ్యంగా వివోఏల పాత్ర చాలా కీలకం. కానీ ఇలా వివోఏలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మరి గతంలో పోరాటాలు చేశాము, అయినా ప్రభుత్వం కనీస వేతనం కూడా పెంచట్లేదు. ఇలా మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయమని మేము అడుగుతూ ఉన్నాం. ఏదైతే మా టెంట్ల కిందకి వచ్చినటువంటి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు మంత్రులైళ్ళు, కానీ మా సమస్య మాత్రం ఎట్లుందో అట్లే ఉంది. అంటే మేము ఓట్లేసి గెలిపించుకున్నాం మీరు, కానీ మీరు మాకేం చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఐకేపీ వివోఏలకు బడ్జెట్ పెంచాలి, ప్రతి ఒక్క వివోఏకి 20,000 గౌరవ వేతనం ఇవ్వాలి, అదేవిధంగా ఒక ట్యాబును, అదేవిధంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి, 20 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి మనం చూపెట్టవచ్చు. ఐకేపీ వివోఏలను సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలి. దీంతోపాటు కలెక్టరేట్ ధర్నా అని చెబుతున్న పరిస్థితి 16/3/2026 అని చెప్తున్న పరిస్థితి. ఈ అంశం ఏదైతుందో ఇప్పుడు కలెక్టరేట్ ముట్టడి గతంలో చెప్పిన విధంగా మాకు ఇంకా ఏదైతే డిమాండ్ ఉందో అది నెరవేరలేదంటున్నారు. ఏందమ్మా? కనీస వేతనం మా వివోఏలను సెర్పు ఉద్యోగులుగా గుర్తించలేదు ఇంతవరకు. గవర్నమెంట్ ఇచ్చిన హామీ ప్రకారం, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించలేదు. కనీస వేతనం 20,000 ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మా డిమాండ్స్ ఏంటిదంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలి, మాకు సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని గవర్నమెంట్ను ఇదే అంశం మీద రానున్న రోజుల్లో మేము ధర్నాకు దిగుతాం. అందరం వివోఏలు అందరం సమ్మెకు దిగుతాం, సమ్మె చేస్తాం అని చెప్తున్నా గవర్నమెంట్. ఎక్కడి నుంచి వచ్చినామా? మా బెల్లంపల్లి మండల్ సార్. 5,000 జీతంతోనే ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం. 5,000 జీతం కనీసం వాళ్ళ పని మనిషికి కూడా ఉండదేమో నాకు తెలిసి. అందరి బాధలు ఎంతో ఇబ్బందికరంగా ఉన్నాయి, చెప్పుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 5,000తో ఇంకెంతకాలం మాతో ఇట్లా పని చేయించుకుంటారని మేము అడుగుతున్నాం. ఇకనైనా గుర్తించండి మమ్మల్ని. భద్రత లేదు, ఉద్యోగం అసలు పేరుకు చెప్పుకోవడానికే ఈ ఉద్యోగం, కానీ దీంట్లో విలువ లేదు, భద్రత లేదు, పని మాత్రం ఘోరంగా ఉంటుంది. లోకస్ అనే యాప్ వచ్చింది, దానివల్ల అయితే ఇంకా చాలా ఇబ్బందులు పడుతున్నాం, కళ్ళు అయితే పోతున్నాయి. చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది. ఈ మధ్య కాలంలో అధికారులు కానీ కలెక్టర్లు కానీ ఏమైనా మాట్లాడారు? లేదు సార్, ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ తప్ప అది అక్కడనే ఉన్నది హామీ. మేము ఇక్కడనే ఉన్నాం, మేము ఎదురు చూస్తున్నాం. మీ హామీ ఇచ్చిండ్రు కదా, మాకు ఏదో ఒకటి చేస్తాలని ఆశ కొద్ది చూస్తున్నాం, కానీ అది అయితే లేదు. మమ్మల్ని మర్చిపోయిన వాళ్ళు ఇప్పుడైనా మమ్మల్ని గుర్తించాలి, మాకు భద్రత కల్పించాలి, మా ఉద్యోగానికి ఒక విలువ ఉండాలి. మేము ఇంకా ఎంతకాలం ఇట్లా చేస్తాం 5,000తోని? మమ్మల్ని గుర్తించండి. ఈ పరిస్థితి భావోద్వేగానికి గురవుతుంది. అక్క మనం చెప్తాం. అమ్మ ఏడు నుంచి వచ్చారు మీరు? బెల్లంపల్లి మండల్ సార్. చెప్పండి అమ్మ. మేము మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ఆరోగ్య బీమా, ఇన్సూరెన్స్ అవి కల్పించాలి. ఈ ప్రభుత్వము 20,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చింది, ఇంతవరకు కూడా ఒక్క హామీని కూడా మాకు నెరవేర్చలేదు. మాకు ఎన్నో ఆన్లైన్ వర్క్ కూడా చాలా మాకు ప్రెషర్తో బాగా ఉంటుంది. మేము ఏ టైం కంటే ఆ టైంకి వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుంది. మేము అందరు మహిళలకు ఏదైనా వాళ్ళకు ఇబ్బందులు, అవసరాలు ఉన్నప్పుడు మేము స్పందించి ఊర్లో వాళ్ళకు రుణాలు ఇప్పిస్తున్నాం, వాళ్ళ అవసరాలకు, వాళ్ళ పెళ్ళిళ్ళకు. కానీ మా కోసం పట్టించుకునే వాళ్ళైతే ఎవరూ లేరు. మాకు ఏదన్నా ఆపద వచ్చిందన్నప్పుడు కానీ, మాకు ఏదన్నా జరిగినప్పుడు కానీ మాకు ఎలాంటి భద్రత కూడా లేదు అని మాకు అవన్నీ హామీ మాకు నెరవేర్చాలని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. ఇది పరిస్థితి. కళ్ళ నిండా ఒక రకంగా కన్నీళ్ళు, బాధలు కనబడుతున్నాయి. ఇదంతా కూడా గతంలో ప్రభుత్వాలు చెప్పాయి. వెంటనే ఆ అంశంపై ప్రభుత్వాలు ఆ దిశగా కూడా ఆలోచించాలని ఇటు నేరుగా వివోఏలే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూడవచ్చు 10 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా కల్పించాలని చెబుతున్నారు. జీవో నంబర్ 58ని సవరించాలి, 3 నెలల రెన్యువల్ పద్ధతిని రద్దు చేయాలని చెబుతున్నారు. గ్రామ సంఘానికి బకాయి ఉన్న శ్రీనిధి, ఇలాంటి ప్రధాన అంశాలపై కూడా వాళ్ళు డిమాండ్లో పెట్టిన పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు మిత్రుడు ఏంటన్నా? నా పేరు కుమారు. వివోఏల
యూనియన్ తరఫున ప్రెసిడెంట్ నేను. గత 20 సంవత్సరాలుగా మేము పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్నాం. పేదరిక నిర్మూలన సంస్థ అంటే మరి 10 మందిని గ్రూపులుగా ఏర్పాటు చేసి అకౌంట్ ఓపెన్ చేసి మరి వాళ్ళకు అవసరాలకు లోను ఇప్పిస్తూ మరి రిటర్న్గా కట్టిపిస్తూ ఏం చేయబోతున్నారు ఈ అంశం మీద రానున్న రోజుల్లో తీవ్రతరం చేస్తాము. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎందుకంటే మాకు టార్గెట్ చేసిండ్రు, మమ్మల్ని 5,000 కోట్లు రుణాలు ఇప్పించాలి, 5,000 కోట్లు మళ్ళీ కట్టిపించాలని మమ్మల్ని టార్గెట్ చేసిండ్రు. కానీ మమ్మల్ని మాత్రం పట్టించుకునే మంత్రులు కానీ ఎవరు కానీ లేరు. అప్పుడైతే మేము సమ్మెలోకి వెళ్ళినప్పుడు హామీ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా కూడా 26,000 వేతనము వివోఏలకు ఇవ్వాలని మంత్రి సీతక్క గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ హామీని మర్చిపోయారు. కాబట్టి రానున్న రోజుల్లో మేము తీవ్రతరం చేసి మేము సమ్మెకు దిగి మరి వర్క్ మొత్తం పెన్ డౌన్ కార్యక్రమంతో వర్క్ మొత్తం ఆన్లైన్ ఆఫ్లైన్ బంద్ పెట్టి మేము మా నిరసన తెలియజేస్తామని చాలా గట్టిగా మేము చెప్తున్నాం ప్రభుత్వానికి. పరిస్థితి రానున్న రోజుల్లో నిరసన తీవ్రతరం చేస్తాం, పెన్ డౌన్ చేస్తాం అవసరం అంతే అని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు హక్కు ఉంది. అక్క ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అది నిన్నెల మండలం. ఏంటక్క ఏంది పరిస్థితి? జీతాలన్నా సరిగ్గా వస్తున్నాయా? వస్తలేవు. 3 నెలలకు 2 నెలలకు అనేది అదైనా మా వివో ఖాతా నుంచి అనేది మా అధ్యక్షురాలను మేము పని చేసుకొని బతిలాడుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. 5,000 చాలని జీతంతో అనేది ప్రతి ఒక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి అనేది కూడా మాకు పరిస్థితికరంగా ఉన్నది. మళ్ళీ సంఘాల వాళ్ళకి నచ్చకున్నా మిమ్మల్ని తీసి అంతే 3 నెలలకు ఒకసారి అనేది మేము అనెక్జర్ 5 అనేది ఇవ్వాలి. మేము పని చేస్తున్నామా చేయని లేదా అనే అనెక్జర్ 5 అనేది అది ముఖ్యంగానైతే అది రద్దు చేయాలి. ఇది పరిస్థితి. అనెక్జరీ 5 రద్దు చేయాలి. 3 నెలలకు ఒకసారి ఈ అనెక్జరీ 5ను రెన్యువల్ చేయవలసి ఉంటుంది. అయితే సంఘాలకు నచ్చకున్నా వీళ్ళని తీసేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు దాన్ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసి మా డిమాండ్ ఏదైతే ఉందో మాకు న్యాయం చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ రవినాయక్ RTV ఆదిలాబాద్.